అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోయే వారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పండి. ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకు. నీ మీద ఉంచిన నమ్మకాన్ని ఇంకా గౌరవాన్ని కోల్పోయావని అతి త్వరలో తెలుసుకుంటావు. మోసగిస్తూ బతికే బతుకు ఎంతకాలమూ నిలవదు. గుర్తుంచుకొని నడుచుకోవాలి. ఎవరితోనూ నీ రహస్యాలను అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే నీ రహస్యాలను నువ్వే దాచుకోలేకపోతే ఇతరులు ఎలా దాచుకుంటారనుకుంటున్నావు? మీరే ఆలోచించండి ఒక్కసారి. ప్రపంచంలో నీకు వేరే శత్రువులంటూ ఎవ్వరూ ఉండరు మిత్రమా. నీ నడవడికయే నీకు మిత్రులను కానీ లేదా శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. మనిషి తను చేసే పనులను బట్టే గొప్పవాడవుతాడు. అంతేకాని జన్మాంతం అతను గొప్పవాడు కాదు. అతి కోపం అలాగే మర్యాద లేని మనస్తత్వం ఉంటే అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడదు. అలాంటి స్త్రీ లేదా పురుషుడు జీవితంలోనే సంతోషం అనేదే లేకుండా చేస్తారని గుర్తుంచుకోండి. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది తప్ప మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకొనే ముందు ఆలోచించాలి. అది దారమైనా సరే లేక బంధమైనా సరే. పేదరికాన్ని మించిన గురువు లేడు. పేదరికం అనేది ఎన్నో నేర్పుతుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బతకడం నేర్పుతుంది, ఒదిగి ఉండటం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. డబ్బు అనేది అనుభూతిని మాత్రమే ఇవ్వచ్చు, కానీ పేదరికం అనేది అనుభవాన్ని కూడా ఇస్తుందని గుర్తుంచుకో. పేదవానిగా పుట్టడం అనేది నీ తప్పు కాదు, కానీ పేదవానిగా మరణించటం అనేది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. అర్థమైందా? భార్యాభర్తల అనుబంధానికి కావలసిన ముఖ్య లక్షణాలు నమ్మకం, నిజాయితీ, బాధ్యత, ప్రేమ, అభిమానం, అర్థం చేసుకునే మనస్తత్వం, అలాగే ముఖ్యంగా క్షమించే గుణం ఉండాలి. ఈ లక్షణాలు ఇద్దరిలో ఉంటే వారిని ఎవ్వరు కూడా విడదీయలేరు. జీవితం అంటే ఒకరినొకరు ద్వేషించుకుంటూ బ్రతకడం కాదు, ఒకరికై ఒకరు జీవితాంతం ప్రేమిస్తూ బతకడం. ప్రేమను పంచడం, ద్వేషాన్ని పంచకూడదు. ప్రశ్న ఏదైనా ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు కూడా అందంగా ఆనందంగా ఉంటుంది. బదులు ఇచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలవచ్చు. ఆలోచించి కట్టవలసిన రెండు, ఒకటి ఇల్లు, మరొకటి తాళి. ఇవి రెండు కూడా ఆలోచించకుండా కట్టే ఒకటి అప్పుల పాలు చేస్తుంది, ఇక రెండవది తిప్పల పాలు చేస్తుంది. ఎదుటి వ్యక్తి మాట్లాడటం కూడా మాట్లాడడం మానేయకూడదు. ఎందుకంటే మారింది ఎదుటి వ్యక్తి, నువ్వు కాదు కదా. అదే మంచి లక్షణం. మనిషి లక్షణం కూడా అదే. మానవతా విలువలంటే ఏంటో తెలుసా? కళ్ళ ముందు అధర్మం జరుగుతూ ఉంటే దాన్ని ఆపడం మానవత్వం. సాటి మనిషికి సాయపడటం మానవత్వం. సాయం చేయడం మానవత్వం. మోసం చేయకుండా ఉండటం మానవత్వం. పరస్త్రీని చూడకుండా ఉండటం మానవత్వం. కష్టాలలో అయిన వారికి అలాగే నమ్ముకున్న వారికి అండగా నిలబడటం, తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా, అన్నగా, తమ్ముడిగా, అక్కగా, చెల్లిగా, ఇలా ఒక పౌరునిగా తన ధర్మాలను తాను నిర్వర్తించడం బాధ్యత. ఆకలి అనేది మనిషిని దొంగని చేస్తుంది. ఆకలి అనేది మనిషిని మోసగాన్ని కూడా చేస్తుంది. ఆకలి అనేది మనిషిని స్వార్థపరుణ్ణి చేస్తుంది. ఈ ఆకలి అనేది మనిషిని హంతకుణ్ణి కూడా చేస్తుంది. ఈ ఆకలి ఒక జీవి మరో జీవిని వేటాడేలా చేస్తుంది. కానీ ఎంత ఆకలైనా సింహం మాత్రం గడ్డి తినదు. నిజాయితీపరుడు ఎప్పుడు కూడా తన యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎలాంటి బ్రతుకు బతకడు. కాదంటారా? నిజమే కదా. మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో ఉంటాడు, రగిలిపోతూ ఉంటాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయటికి బాధ నటిస్తాడు. ప్రపంచమే ఇలా రంగస్థలం అయిపోయింది.
మనుషులే మహానటులు అని మహానుభావులను ఊరికే అనలేదు. బంధాలను నిలుపుకుంటే కుటుంబం మన వెంట ఉంటుంది. అప్పుడు ఎంత కష్టంలోనైనా సరే, ఎలాంటి యుద్ధంలోనైనా సరే ఖచ్చితంగా గెలుపు మనదే అవుతుంది. కుటుంబం దూరమైతే ఈ విశాల ప్రపంచంలో కూడా ఒంటరిగా మిగిలిపోతారు. బంధాలకు విలువనిచ్చి ముందుకు సాగితే ఈ ప్రపంచమే ఒక వసుదైన కుటుంబం అవుతుంది. ప్రశాంతత అనేది ఎప్పుడు కూడా పట్టుకోవడం కంటే విడిచిపెట్టడంలోనే ఉంటుందని తెలుసుకోండి. ఇక ఏది ఎప్పుడు విడిచిపెట్టాలో తెలిసినవాడు దేనికి బానిస కాడు, దేనికి భయపడడు. ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే కోరిక మనలో ఉన్నంత వరకు సంతృప్తిగా బతకాలనే ఆలోచనే ఎంతో గొప్పది కదా. గౌరవించబడటం అనేది అధికారంతో వచ్చే వస్తువు కాదు, ఎదుటి వ్యక్తితో నువ్వు ప్రవర్తించే తీరును బట్టి పొందగలిగేది. అర్థం చేసుకునే అర్ధాంగి, మనసెరిగిన మగవాడు, మాట మీరని సంతానం, ఒక్క మాట మీద నిలబడే సోదరి సోదమణులు, అండగా ఉండే స్నేహాలు, రోగం లేని దేహం, అప్పు లేని జీవితం. ఇవే కదా నిజమైన సంతోషం. ఇవే కదా జీవితానికి అసలైన ఐశ్వర్యాలు కాదంటారా? మంచి చేసే అలవాటు ఉన్నవారికి ఎప్పుడూ మంచి, అభినందించే లక్షణం ఉన్నవారికి మనసు ఎప్పుడూ హాయిగా ఉంటుంది. సాటి వారి అభివృద్ధిని చూసి ఆనందించేవారు మన జీవితంలో ఆనందంగా ఉంటారు. పనికి రాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు. ఇక పరుల సొమ్ము ఆశించేవాడు ఈ భూమికి బరువు. నిజమే ఈ మాట. ఇక ఏదైనా సరే సాధించాలన్నా, ఏ బంధాన్నైనా నిలుపుకోవాలన్నా మన మాట తీరును బట్టి, అలాగే మన ధైర్యంగా మన మనసును బట్టి, మన ఆలోచన బట్టే ఉంటుంది. ఈ సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.